వెల్కమ్ టు మామ్స్ డైరీ బై రమ్య. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియోలోని ఎగ్ వేయకుండా ఇంకా మైదా చక్కెర ఏమీ వాడకుండా బాగా మగ్గిన అరటిపళ్ళు ఉంటాయి కదా, వాటితోటి బనానా కేక్ ని అయితే చేశాను. కేక్స్ అంటే బాగా ఇష్టంగా తినే పిల్లలకి మాత్రం తప్పకుండా ఈ కేక్ ని ట్రై చేయండి, చాలా ఇష్టంగా తింటారు. ఇంకా ఆల్రెడీ మన ఛానల్లో ఎగ్ తో చేసిన బనానా కేక్ ని అయితే షేర్ చేశాను. చాలా మంది ట్రై చేసి చాలా బాగా వచ్చిందని కామెంట్ చేశారు. ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేసేస్తాను. ఇంకా ఈ రెసిపీని మాత్రం ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే చూసేద్దాము. ఈ ఎగ్లెస్ బనానా కోసం బాగా పండిన అరటిపళ్ళను యూస్ చేస్తే ఈ కేక్ టేస్ట్ ఇంకా బాగుంటుంది. కుదిరినంత వరకు బాగా పండిన అరటిపళ్ళను మాత్రమే యూస్ చేయండి. వెడల్పటి బౌల్ తీసుకొని అందులో మీడియం సైజ్ లో ఉన్న బాగా పండిన అరటిపళ్ళను 3 తీసుకొని వీటిని ఫోర్క్ తో మెత్తగా మ్యాష్ చేసేసుకోవాలి. ఎక్కడ కూడా పీసెస్ గా తగలకుండా చాలా మెత్తగా మ్యాష్ చేసేసుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాలు అలా మ్యాష్ చేయగా ఇలా మెత్తగా ప్యూరీ లాగా ఫోర్క్ తో చేసేసుకోవాలి. ఇలా అరటిపళ్ళని మ్యాష్ చేసేసాక మిక్సీ జార్ లోని 1/2 కప్పు బ్రౌన్ షుగర్ ని తీసుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ బ్రౌన్ షుగర్ కి బదులుగా వైట్ షుగర్ కానీ లేదంటే బెల్లం తురుమును కానీ యూస్ చేసుకోవచ్చండి. ఒకవేళ బెల్లం తురుము యూస్ చేస్తున్నట్టయితే అరటిపళ్ళు మ్యాష్ చేయగానే బెల్లం తురుమును వేసేసుకోవచ్చు. ఇలా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసిన బ్రౌన్ షుగర్ అంతా కూడా బౌల్ లోకి వేసేసుకొని రూమ్ టెంపరేచర్ లో ఉన్న పెరుగుని 1/4 కప్ వేసుకొని బ్రౌన్ షుగర్ పెరుగు బాగా కలిసేలా విస్కర్ తో మిక్స్ చేసేసాక మెల్ట్ చేసిన అన్సాల్టెడ్ బటర్ ని 1/3 కప్ వేసుకోవాలి. బటర్ కి బదులుగా నెయ్యి కానీ ఆయిల్ కానీ యూస్ చేసుకోవచ్చండి. బటర్ యూస్ చేస్తే దాని టేస్ట్ ఇంకా బాగుంటుంది. విస్కర్ తో బటర్ అంతా కలిసేలా ఒకసారి మొత్తం మిక్స్ చేసేసాక బౌల్ మీద జల్లెడ పెట్టుకుని అందులో 1.5 కప్పు గోధుమ పిండి, 1 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1.5 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/4 టీ స్పూన్ సాల్ట్ వేసి అన్నిటినీ నెమ్మదిగా జల్లించేసుకున్నాక జల్లెడలో మిగిలిన పిండిని కూడా ఒకసారి స్పూన్ తో కలిపేస్తే అది కూడా బౌల్ లోకి పడిపోతుంది. విస్కర్ తో ఒకటే డైరెక్షన్ లో నెమ్మదిగా అన్ని కలిసేలా మిక్స్ చేస్తున్నప్పుడు కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ మొత్తం కూడా చిక్కగా దగ్గరకు వచ్చేస్తుంది. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు కేక్ సరిగా బేక్ అవ్వదు కాబట్టి ఇందులో రూమ్ టెంపరేచర్ లో ఉన్న 1/2 కప్పు పాలను వేసుకుని విస్కర్ తో ఇంకొకసారి అంతా కలిసేలా మిక్స్ చేసేసుకుంటే కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇలా లూజ్ గా ఉంటుంది. అప్పుడు ఈ బౌల్ ని పక్కన పెట్టేసుకొని వేరే చిన్న బౌల్ తీసుకొని అందులో 1/2 కప్ వరకు చాకో చిప్స్ వేసుకోవాలి. ఇవి కేక్ బ్యాటర్ లో స్టిక్ అవ్వకుండా ఉండటం కోసం కొద్దిగా గోధుమ పిండి వేసి చాకో చిప్స్ తో కోటింగ్ చేసేసుకుంటే కేక్ లో స్టిక్ అవ్వకుండా ఉంటాయి. మిక్స్ చేసిన చాకో చిప్స్ అంతా కూడా కేక్ బ్యాటర్ లో వేసేసి ఇంకొకసారి అంతా కలిసేలా మిక్స్ చేసేసుకోవాలి. మన కేక్ బ్యాటర్ అయితే రెడీ అయింది కదా. ఈ బౌల్ ని పక్కన పెట్టేసి కేక్ టీన్ తీసుకోవాలి. ఈ బనానా కేక్ కోసం నేను రెక్టాంగిల్ షేప్ లో ఉన్న కేక్ టీన్ ని తీసుకుంటున్నాను. మనకి నచ్చిన షేప్ లో తీసుకోవచ్చండి. ఈ కేక్ టీన్ కి బటర్ పేపర్ ని పెట్టొచ్చండి, లేదంటే కొద్దిగా నెయ్యి అప్లై చేసి గోధుమ పిండిని స్ప్రింకిల్ చేసుకోవచ్చు. ఇలా బటర్ పేపర్ పెట్టేశాక ఇందాక రెడీ చేసిన కేక్ బ్యాటర్ మొత్తం కూడా కేక్ టీన్ లోకి వేసేసుకొని పైన ఒకసారి స్పాచులాతో మొత్తం ఈవెన్ గా స్ప్రెడ్ చేసేసుకుందాము. ఇలా స్ప్రెడ్ చేశాక పైన కొన్ని చాకో చిప్స్ స్ప్రింకిల్ చేస్తున్నాను. చాకో చిప్స్ తో పాటు చిన్నగా కట్ చేసిన జీడిపప్పుని స్ప్రింకిల్ చేస్తున్నాను. జీడిపప్పుకి బదులుగా ఏ నట్స్ అయినా యూస్ చేయొచ్చు. ఒకవేళ పల్లీలు యూస్ చేస్తున్నట్టయితే వాటిని వేయించి పొట్టి తీసేసి చిన్నగా కట్ చేసి వేసుకున్నా సరే వాటి టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా కేక్ బ్యాటర్ మీద మొత్తం కూడా స్ప్రింకిల్ చేసేసాక ఈ కేక్ టీన్ నా దగ్గర ఉన్న ప్యాన్స్ లో సరిపోదు కాబట్టి దీన్ని నేను ఓవెన్ లో బేక్ చేస్తున్నానండి. దీన్ని స్టవ్ మీద కూడా కుక్ చేసుకోవచ్చు. ఒకవేళ స్టవ్ మీద కుక్ చేస్తున్నట్టయితే మీడియం ఫ్లేమ్ లో దాదాపుగా ఒక 1 అవర్ పాటు, అంటే టూత్ పిన్ క్లీన్ గా వచ్చేంత వరకు బేక్ చేసుకోవాలి. అదే ఓవెన్ లో బేక్ చేస్తున్నట్టయితే అది 170 డిగ్రీస్ దగ్గర 10 మినిట్స్ ప్రీ హీట్ చేసిన ఓవెన్ లో 170 డిగ్రీస్ దగ్గర టెంపరేచర్ సెట్ చేసుకుని 40 to 45 మినిట్స్ బేక్ చేసుకుంటే ఎగ్లెస్ బనానా కేక్ రెడీ అయిపోతుంది. ఇలా ఓవెన్ నుండి బయటికి తీగానే ఒకసారి టూత్ పిన్ పెట్టి చెక్ చేసుకోవాలి మొత్తం బేక్ అయిందా లేదో అని. టూత్ పిన్ కి ఏమి స్టిక్ అవ్వకుండా వచ్చింది అంటే కేక్ కరెక్ట్ గా బేక్ అయినట్టే. స్టిక్ కి ఏమైనా పిండిలాగా అంటుకుంటే మాత్రం మళ్ళీ ఓవెన్ లో ఒక 5 మినిట్స్ బేక్ చేసుకుంటే కేక్ రెడీ అయిపోతుంది. ఈ బనానా కేక్ ని వెంటనే కట్ చేసేయకుండా బాగా చల్లారిన తర్వాత కేక్ టిన్ నుండి సపరేట్ చేసుకుని పీసెస్ గా కట్ చేసుకోవచ్చు. ఎగ్ వేయకపోయినా సరే ఈ బనానా కేక్ చాలా టేస్టీగా వచ్చింది. మస్ట్ ట్రై రెసిపీ అండి. దీన్ని పీసెస్ గా కట్ చేసుకుని బాక్స్ లో పెట్టుకుంటే ఒక 4 to 5 డేస్ వరకు యూస్ చేసుకోవచ్చండి. పీసెస్ గా కట్ చేసి స్నాక్ బాక్స్ లో కూడా పెట్టి పంపించండి. ఈ వీడియోని అయితే ఇక్కడితోనే ఎండ్ చేస్తున్నానండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.